హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మళ్ళీ ఎక్కడికో బయలుదేరామని అనుకుంటున్నారు కదా, మేము సడన్గా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇదైతే సడన్ ప్లానింగ్. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయింది కదా, 7 days జాయినింగ్ లీవ్స్ అయితే వచ్చాయి. ఇంక ఇంటి దగ్గర ఏముంటాంలే అన్నట్టు మేము ఇంకా హైదరాబాద్, మా అత్తయ్య వాళ్ళు అందరూ వెళ్ళారు. ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉంది అని చెప్పి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర అయితే ఫుడ్ ఏమీ తినలేదు. ఇంకా నైట్ సడన్గా అనుకున్నాం కదా, అందుకని ఫుడ్ కూడా ఏం తినలేదు. మాకు టికెట్స్ కూడా మేము తాడేపల్లిగూడెంలో ఎక్కితే మాకు విజయవాడ నుంచి ట్రైన్ టికెట్స్ అయ్యాయి. ఇంకా తాడేపల్లిగూడెంలో ఉడిపి హోటల్కి వెళ్ళాము. అక్కడ దోశ అండ్ ఇంకా పరాటా మా హస్బెండ్ చెప్పుకున్నారు. ఇవి తినేసి ఇంకా ట్రైన్కి అయితే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఉడిపి హోటల్లో చట్నీ ఎలా చేస్తారో తెలియదు కానీ సూపర్ ఉండిద్ది కదా. మీకు కూడా ఇష్టమా? కమెంట్ చేయండి. మా పాప టిఫిన్ తింటుందో తిందో అని చెప్పి కొంచెం పెరుగన్నం పట్టుకున్నాము. స్టేషన్లో పెరుగన్నం అయితే తినిపించేసాము. ఇదిగోండి, మేము స్టేషన్కి అయితే 8:30కి వచ్చేసాము. మా ట్రైన్ వచ్చేసరికి 9:30. 1 hour గ్యాప్లో మా పాపకి తినిపించి మేము అక్కడ టిఫిన్ చేసి అవన్నీ చేసుకొని వచ్చేసాము. మా ట్రైన్ అయితే వచ్చేసింది. మాది ఏదో భోగి నెంబర్ ఎగ్జాక్ట్గా S3 సంథింగ్ అలాగా గుర్తులేదు, కానీ మా S6 అనుకుంటా, S5 or S6. మాది అక్కడ డిస్ప్లే చేస్తారు కదా స్టేషన్లో, అక్కడికి వెళ్ళి మేము నుంచున్నాము. ట్రైన్ వచ్చేసరికి ఇంకెక్కడికో పెట్టేశాడు ఆ భోగి. మేము ఎక్కడి నుంచి అయితే నడుచుకొని వచ్చాము, ఒక 1 km వరకు నడుచుకొని వచ్చి ఉంటాము. మేము ఎక్కడి నుంచి నడుచుకొని వచ్చామో మా S6 అనేది అక్కడే వచ్చింది. ఇంకా ఒక పిల్లని ఇటు ఇంకొకరిని ఇటు పట్టుకొని గబా పరిగెత్తుకుంటూ వెళ్ళాము. అసలు ట్రైన్ మిస్ అయిపోతామేమో అనిపించింది, ఎందుకంటే ఆ స్టేషన్లో 2 minutes అవుతుంది ట్రైన్. ఇంకా ఇదిగోండి, సికింద్రాబాద్ అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 5కి అంతా సికింద్రాబాద్ రీచ్ అయిపోయాము. అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు. ఇదిగోండి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో సికింద్రాబాద్ స్టేషన్లో. మేము 5కి అంతా రీచ్ అయిపోయాం, కానీ మేము ఆ స్టేషన్ నుంచి బయటికి రావడానికి మాకు 1 hour టైం పట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అక్క అంటే మా తోటికోడలు అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ ట్రైన్ ఇది ఎక్కాలన్నమాట, ఏది బస్సు ఎక్కాలి. వెళ్ళిపోయాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏది వీడియో కూడా తీయడం అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ వరకు అలా ఉండి ఆ తర్వాత మేము రాయచందిని మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఉంటాయి కదా అన్నట్టు వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే ప్రాసెస్, ఒక కార్డు ఉంటుంది, క్రెడిట్ కార్డులా ఉండిద్ది. ఆ కార్డులో మనం అమౌంట్ని రీఛార్జ్ చేసుకోవాలి. 1000 వరకు అలాగా మీకు ఎంత నచ్చితే అంత రీఛార్జ్ చేసుకోవచ్చు. చాలా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. ఇంకా కార్డు అక్కడ స్వైప్ చేస్తే మనకి గేమ్కి అలా అవుతుంది. ఇక్కడ మా బావగారు ఆడుతున్నారు చాక్లెట్స్ తోటి. ఇది నొక్కి ఇలా పక్క నుంచి చాక్లెట్స్ వస్తాయి అనమాట. అది సడన్గా స్టాప్ చేసేస్తే ఎన్ని చాక్లెట్స్ అయితే పడతాయో అన్నీ మనకు వస్తుంది. దీనికి టైం ఉంటుంది, 20 seconds ఎలాగో. ఇంకా 2 times ఆడారు. ఫస్ట్ ఒక్కసారి ఆడినందుకు 60 rupees స్వైప్ అయింది. 2 times ఆడినందుకు ఒక 6 chocolates వచ్చాయి. ఆ చాక్లెట్ ప్రైస్ 5 rupees. చూడండి, ఇదే అనమాట అక్కడ ఉన్న టాక్టిక్స్. అలా ఉంటే చూడండి ఎంత స్లోగా పుష్ చేస్తుంది. అసలు చాక్లెట్సే పడట్లేదు, నెమ్మదిగా వస్తుంది. అది వచ్చే టైంకి అంతా టైం అయిపోతుంది. అదిగోండి, ఒక్క చాక్లెట్ కూడా పడట్లేదు అది వచ్చే టైంకి. ఈ గేమ్ అయితే ఆడాము ఫస్ట్. ఈ మాల్లో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ లేవు, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఎక్కువ లేవు. ఎలా అంటే ఒక 10 years ఉంటాయి కదా, 10-15 years ఆ పిల్లలు ఆడుకోవడానికి అయితే ఆడిస్తున్నాము. మీన్ వైల్లో మా అక్క వాళ్ళ పాప అనమాట ఇది ఆడుతుంది గేమ్. నేను ఇవేం చూడలేదు, ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడే చూస్తున్నాను. అదిగోండి, అలా VR గేమ్లో ఉంటుంది. బాగా ఎంజాయ్ చేశారులేండి. ఈ ఏజ్ పిల్లలైతే కొద్దిగా ఎంజాయ్ చేయగలరు. ఒక 2-3 గేమ్లు ఆడారు అంతే, ఇంకంతకు మించి అయితే ఆడలేదు. దీనికి అరౌండ్ 150 rupees ఎంతో కట్ అయినట్టుంది. ఇలాగా ఏ గేమ్ ఆడినా కూడా ఇంకా కార్డ్ స్వైప్ చేసి ఆడుకోవచ్చు. ఇదిగోండి, మా పిల్లలతోని పెద్ద పాప, చిన్న పాప, మా అక్క, నేను అయితే ఇలాగ చైల్డ్ దాంట్లోకి వెళ్ళిపోయాము. మా పెద్ద పాప అయితే జారుడు బాల్ జారుతుంది. నేను మా అక్క ఏమో ఇవిగోండి ఇవి పెట్టుకుంటున్నాము. చూడండి చిన్నపిల్లల్లా మా అక్క చూడండి ఎలా ఆడుకుంటుందో, చిన్న పాపలాగా కూర్చొని కుర్చీలోన. నాకు అప్పుడు చాలా నవ్వు వచ్చింది. ఇదిగోండి, ఇక్కడైతే ఇలా కార్ గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ కార్ గేమ్ మరి ఎంతో తెలియదు, కానీ మా ఆయన ఇంకా పిల్లలు, మా అక్క వాళ్ళ 2 పాప పిల్లలు, ఒక బాబు పాప కూడా కార్ గేమ్ ఆడుతున్నారు. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారంట. అమ్మాయి మా పాప అనింది
ఇలా కార్ గేమ్ చాలా బాగుంది పిన్ని అని. ఇదిగోండి మేమిద్దరం ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. అంతకు మించి మేము చేసింది ఏం లేదు. ఏం చేస్తాను చెప్పండి, అక్కడ మేము ఆడేటట్టు ఏం గేమ్స్ లేవు. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని పట్టుకొని అలా చూడడం తప్పించి మేము ఏం చేయలేదు. ఇంకా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, మనకి ఇలాంటివన్నీ లేవు కదా ఆడుకోవడానికి. ఇంక ఇంటి ముందు కట్టే బండ మీదే జారేవాళ్ళం అని చెప్పి ఇలా మాట్లాడుకుంటున్నాము మా అక్క నేను. మా అక్క అయితే ఏది దొరికితే దాని మీద కూర్చోబెట్టేసింది పిల్లల్ని తీసుకొని వెళ్ళి. ఇంకా లాస్ట్లో కిందకు వచ్చిన తర్వాత అందరూ అయితే ఐస్ క్రీమ్ తిన్నాము. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు నైట్ పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగే మేము లెగిసి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంక అందుకని చెప్పి మా బావగారు కార్లో అయితే డ్రాప్ చేసేస్తున్నారు స్టేషన్ దగ్గర. నెక్స్ట్ డే మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము చూడడానికి అని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడి వరకు వీడియో చూసారు అంటే ఈ వీడియో మీకు నచ్చే ఉండొచ్చు. వీడియో కన్ఫామ్గా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.